రెండు రాష్ట్రాలు ఇటీవల కాలంలో ఎప్పటి నుంచో ఉన్న మీడియా లెజెండర్ రవిప్రకాష్ గారు కొత్తగా ఆర్టీవీని పెట్టారు. ఆర్టీవీ శాటిలైట్ అవుతాదా లేదా అనే డైనామాలో ఉన్న టైంలో కొద్ది రోజుల క్రితం డిజిటల్ మీడియాలోకి వచ్చారు. వస్తూనే ఒక సంచలనమైన ఒక న్యూస్ని తీసుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎక్కడ గెలుస్తారు, గెలవకపోవడానికి కారణం ఏంటంటూ ఆయన ఒక స్టడీ చేసి రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు మూడు పార్టీలు ఎవరు వస్తారని ఇచ్చారు. ముందు తెలంగాణలో చూసుకుంటే ఉన్న 17లో 8 కాంగ్రెస్కి, 8 బీజేపీకి, 1 ఎంఐఎం అంటే 17 సరికి సరమని చేశారు. బీఆర్ఎస్కి 0 అన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రాయలసీమలో 52 సీట్లలో 35 టీడీపీకి, ఒక 17 కాంగ్రెస్ వైసీపీకి ఇచ్చారు. అలాగా నార్త్ కోస్ట్, ఇంకా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా. దక్షిణ కోస్తా. అంటే ఇది ఈ చెప్పే రె- ముందు పాత అంటే టాపిక్ ఇది దీన్ని మనం నిజంగా ఏ విధంగా మనం అదే నమ్మాలి అంటే దీన్ని అంటే ఆ, ఆ. దీంట్లోకి వచ్చే ముందు పాత టాపిక్ కంటిన్యూ చేయండి, మళ్ళీ మర్చిపోతే పోతుంది. గుర్తొచ్చింది ఆ, సడన్ గా మీరు మాట్లాడుతుంటే. మీడియా ఎట్లుంటుంది అంటే, గతంలో ఆయన అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు, అమరావతి రైతుల హక్కులు కాలరాస్తున్నారు అని. మామూలుగా మీకు తెలుసా, మీరు ఇప్పుడు కూర్చొని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జో బైడెన్ గారికి ఒక అఫీషియల్ ఈమెయిల్ ఉంటుందండి. మీరు దానికి పోయి డియర్ బైడెన్ అని మీకు ఏదైనా కొట్టండి, ఒక సెకండ్లో మీకు ఆటోమేటిక్ రెస్పాన్స్ వస్తుంది. మీ మెయిల్ స్వీకరించడం అయింది, రాష్ట్రపతి గారు తగు సమయంలో మీకు సమాధానం చెప్తారు. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయండి, ఈమెయిల్ చేయండి, వస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఓ పిటిషన్ వేశాడు, అమరావతి హక్కులు కాలరాస్తున్నారు, మానవ హననం జరుగుతుంది, రువాండా ఊచకోటలా జరుగుతుంది అని. దానిపైన ఒక మీడియా ఛానల్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, అంతర్జాతీయ న్యాయస్థానం రంగంలో దిగింది, అయిందని. దానికి సపోర్టింగ్ ఏం చేశారంటే, అక్కడ ఫైల్ చేసిన తర్వాత మీరు ఎక్కడ ఏది ఫైల్ చేసినా మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అవును. తగు చర్యలు అది తీసుకోబడి. చూపించారు. కొన్ని రోజులు అంటే మినిమం నాలెడ్జ్, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం జ్యూరిడిక్షన్ ఏంటిది, ఆ, ఏం జరుగుతుంది, అమరావతి రైతులని అక్కడ దాకా తీసుకెళ్ళి, అంటే మనకు కవరేజ్ ఊదరగొట్టడం. మనకి సుబ్బరాజు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది అనమాట, ఉమ్, దానిపైన విరివిగా చర్చించుకోవడం రాత్రిపూట కూర్చొని. ఉమ్, అట్లా ఇప్పుడు రవిప్రకాష్ గారికి వచ్చే వరకు ఆ, ఈ టాపిక్ మొదలు పెట్టాలంటే, ఆక్టోపస్ పోయింది, కొత్త చిలక అకంపెనీడ్ బై గరుడ గద్ద వచ్చినాయి. దీనికి ఎందుకంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమంది చెప్పింది ఏంటంటే, అప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు ఇప్పుడు వీరు చేసింది మూడు ఎఫెక్ట్లు అండి, ప్రయత్నం చేసేది. ఉమ్, ఒకటి, సైకాలజీలో బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్ అని ఉంటుంది, దానిపైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బాగా చెప్తారు. మీరు న్యూట్రల్ ఓటరు, లేకపోతే అంత స్ట్రాంగ్ వైఎస్ఆర్సీపీ కాదు, ఆరు టీడీపీ అన్నాడు, గెలుస్తున్నాడు గెలుస్తున్నాడు గెలిచినాడు ఏమంటే పోదాం పదా అని పోతారు. ఉమ్, సో ఆ ఎఫెక్ట్ కోసం ఊదరగొట్టడం. పాత ఆక్టోపస్, కొత్త చిలక. ఆక్టోపస్ పాత్ర అయిపోయింది, చిలకది వచ్చింది. రెండోది, కొద్దిగా నిరాశతోటి ఉండి యాక్టివ్గా పనిచేయని తెలుగుదేశం సోదరులు ఉంటారు, ఉమ్, వాళ్ళని మోటివేట్ చేసి యాక్టివేట్ చేయడం, వస్తున్నాం వస్తున్నాం. దాంతోపాటు కాస్త ఫండింగ్లు గిండింగ్లు ప్రాబ్లం అవుతుంటుంది ఈ టైంకి. గెలిచేవాడికి ఇస్తారు కానీ ఓడిపోయేవాడికి ఎందుకు ఇస్తారండి. ఉమ్. చాలా మంది అవాయిడ్ చేసి ఫోన్లు ఎత్తారు, అవుట్ ఆఫ్ స్టేషన్ అవుతుంటారు. ఆ. అన్నిటికంటే ఎక్కువ నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే, అప్పుడు రాజగోపాల్ అప్పుడు ఇప్పుడు కూడా ఈ మధ్యన చెప్పింది ఏంటంటే, మన తెలుగు ప్రజలకి ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజలకి బెట్టింగ్ పిచ్చి ఉంటుంది, అవును. విపరీతంగా బెట్టింగ్ జరుగుతుంటుంది ఈ టైంలో. ఆ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పొయ్యే పార్టీ పైన పెట్టిస్తే ఎక్కువ ఆర్ట్స్లో ఎక్కువ లాభం వస్తుంది అనమాట. ఉమ్, సో ఆ యాంగిల్ కూడా ఒకటి ఉందని కొంతమంది చెప్తున్నారు నాకు, ఉమ్, బెట్టింగ్ పిచ్చోళ్ళని ఫిక్సింగ్ చేసి మోసం చేయడం అని. ఉమ్, వారు ఎలా మొదలు పెట్టారంటే, కాస్త ఇంటెలిజెంట్ రవిప్రకాష్ అనిపించింది నాకు. అన్లైక్ అదర్ సోషల్ మీడియాలో చేసే సర్వేలలో స్పెల్లింగ్ మిస్టేకులతో సహా పైత్యం పండిస్తున్నారు, చూడగానే అర్థమవుతుంది బోగస్ అని. రవిప్రకాష్ గారు వచ్చేటప్పటికి ఏంటిదంటే, నేను మీకు పదే పదే చెప్తా, ఫిలాసఫీ రెటారిక్ చాలా ఇంపార్టెంట్ అని. ముందు ఆహాభావాలు, వేషభాషలు, చక్కటి బ్రాండెడ్ సూటు, కాస్త టైట్ జాకెట్, టైట్ ప్యాంటు, చక్కగా మెరిసే షూస్, అంటే చాలా హై లెవెల్ హై క్లాస్ ఇంటలెక్చువల్. లైట్గా ట్రిమ్ చేసి షేప్ చేసిన గడ్డం. దీంతో నేను చెప్పాను, ఇంత దీంతో డీల్ చేయడానికి వస్తే, మీరు బెంజ్ కార్లో వచ్చి పెద్ద వాచ్ పెట్టుకొని ఇలా ఇలా ఊపుతున్నారు అనుకోండి, అడ్వాన్స్ ఇచ్చేస్తా పెద్దగా ఆలోచించకుండా. మీ దగ్గర బాగా మంచి సరుకు ఉంది కానీ మీలా నాలా తయారు వచ్చామనుకోండి, నాలుగు సార్లు ఆలోచిస్తాం. సో ముందు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ చేసాడు ఆయన. దాని డ్రెస్ తోడు కోడ్ మెట్ల డ్రెస్ పైకి కోడ్ సార్. ఎక్కుతూ, మెట్లు ఎక్కుతూ దిగుతూ,
ఆటోమేటిక్ స్క్రీన్ ఇలా ఇలా అనే వరకు ప్రెజెంటేషన్ బాగుంది. అయిన తర్వాత టెక్నికల్గా వచ్చాడు. మనకు ఓ సామెత ఉంది, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు కొన్ని మెతుకులు చూసి చెప్పొచ్చు అని. అవును. సో ఈయన ఉడికిన అన్నం ఉడకలేదని మనం గుర్తుపట్టకుండా పైన కాస్త ఉడికింది వేశాడు ముందు తెలంగాణది రిలీజ్ చేసి. ఉమ్. తెలంగాణది ఏంటంటే సరే, నాకు మీకు మనం సెఫాలజిస్టులం కాదు, స్టాటిస్టిషియన్లు కాదు, కానీ ఓ విధంగా హేతుబద్ధంగా న్యాయబద్ధంగా లెజిటిమేట్గా అనిపించింది ఉన్న పని. తెలంగాణ సర్వే. తెలంగాణ సర్వే ఉమ్. దాన్ని ఏం చేశాడు, పైన లేయర్ వేసాడు అనమాట. అందుకే ఆంధ్ర కంటే తెలంగాణ ముందు రిలీజ్ చేశాడు. ఉమ్. అంటే మనం పెట్టి అన్నం ఉడకలేదు అని పైన మెతుకులు చూసి పసిగట్టక ముందే పైన అన్నం ఉడికిచ్చేశాడు. అవును. ఇంకోటి, ఆయన చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డికి ఫేవర్ గా మాట్లాడుతున్నాడు అనే దాన్ని కూడా డిస్పెల్ చేశాడు. ఉమ్. ఏది, బీజేపీ మంచి ఫైట్ ఇచ్చి బాగా సీట్లు వస్తాయి అని. అవును. సో అతను న్యూట్రల్ గా కరెక్ట్ గా చెప్పాడు అని ఇంప్రెషన్ ఇచ్చాడు అనమాట ఫస్ట్. ఓకే, తెలంగాణ వరకు. తెలంగాణ వరకు దాని పర్పస్ ఆంధ్ర అండోయ్, తెలంగాణ కాదు, దాన్ని చూస్తేనే ఉమ్. అర్థమైపోయింది. ఉమ్. అందుకని ఆంధ్ర ముందు రిలీజ్ చేయలే. ఆంధ్ర ముందు అవును. రిలీజ్ పైతే అని చెప్పి మనం మూసేస్తాం. ఆ. అందుకని తెలంగాణ అంటే ఉడకని అన్నం పైన ఉడికిన లేయర్ ఒకటి వేసాడు. ఉమ్. వేసి లోపల పోయిన తర్వాత ఉడకని అన్నం ఉంది. ఇక్కడ కూడా తెలివి ప్రదర్శించాడు, ఆయనకి నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. పూర్తిగా ఉడకని అన్నం కూడా పెట్టకుండా దాన్ని కూడా లేయరింగ్ చేశాడు. అంటే మనకి దొంగ నోట్లు ఇచ్చేవాడు ఏం చేస్తాడంటే అసలు నోట్లలో కలుపుతుంటాడు పసిగట్టకుండా. అనంతపూర్ తీసుకునే వరకు పట్టాల సునీత ఓడిపోతుంది అన్నాడు. అవును. దాంతో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు కాస్త ఏమనుకుంటారు, రవిప్రకాష్ మనం పలానా సామాజిక వర్గం పలానా అనుకున్నాం కానీ పర్ఫెక్ట్ గా ఉమ్. చెప్పాడు అని ఉమ్. అంటుంటారు కదా మన దగ్గర కొంతమంది, అవును. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని. ఆ. సో ఉడకనన్నంకి పైన ఒక లేయర్ వేసాడు. ఉమ్. ఉడికింది తెలంగాణ. ఉమ్. లోపలికి వచ్చి మళ్ళీ పూర్తిగా పసిగట్టకుండా నమ్మడం కోసం దొంగ నోట్లు, అది అసలు నోట్ల మధ్యలో దొంగ నోట్లు పెట్టినట్టు, ఉమ్. సారీ, దొంగ నోట్లలో అసలు నోట్లు పెట్టినట్టు అక్కడ కాస్త తెలుగుదేశానికి ఆ సామాజిక వర్గానికి కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ వేసుకుంటూ వచ్చాడు. ఉమ్. వస్తూ 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 జాగ్రత్తగా ఏం చేశాడు, కంప్లీట్ గా లేయర్ చేసి ఈ పక్కకి తిప్పేశాడు. ఎనీ సర్వే సంస్థ సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు జనరల్గా మీడియా సంస్థలు చెయ్యవు. ఎందుకంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, హ్యూమన్ రిసోర్సు వేరు. అంటే సాధారణంగా 1000, 2000, 3000, 5000 పర్ అసెంబ్లీ శాంపుల్ తీసుకోవాలండి. మళ్ళీ అది వేరీడ్ శాంపుల్, డిఫరెంట్ 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 అవును, సెక్షన్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి. డెమోగ్రాఫ్లు, అది హ్యూజ్ ఎక్సర్సైజ్ అది. ఉమ్. సో మీడియా ఛానల్ జనరల్గా చేయవు. మీడియా ఛానల్ ఏమైనా చేస్తే అలాంగ్ విత్ సమ్ సర్వే సంస్థలతో చేస్తాయి. ఏబిపిసి ఓటర్ అని ఎదురుస్తుంటారు అట్లా. రెండోది, మీడియా ఛానళ్ళకి రిపోర్టర్లు ఉంటారు, లోకల్. వారి నుంచి కాస్త ఇన్పుట్ వస్తుంది, కానీ దట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ సర్వే. వారు నలుగురితో కలిసి తీసుకున్న తప్పిస్తే శాంప్లింగ్, పెద్ద శాంప్లింగ్, వేరీడ్ శాంప్లింగ్ ఉండదు. కాబట్టి మీడియా సంస్థలు చేయవు. మీడియా సంస్థలు ఎవరైనా చెప్పినా చేసిన ఏంటంటే, మనం మీరు నాలాగైన పిచ్చాపాటి నలుగురిలో మాట్లాడితే మనం అనుకుంటున్న జనరల్ వ్యూ ఉమ్. ఉమ్. చెప్తుంది. సో చెప్పే ముందు ఏ సర్వే సంస్థ అయినా మేము ఇన్ని కాన్స్టిట్యున్సీలలో ఇంత ఉమ్. శాంపుల్ మీరు మీరు ఏ సర్వే సంస్థ అయినా చూడండి, ఏది మనం ఏమంటారు, ఎలక్ట్రానిక్ మీడియాలో రానియండి, ప్రింట్ మీడియాలో రానియండి, ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఇంట్రడక్షన్తో మొదలు పెడతారు. దట్ ఉమ్. మేము ఇంత శాంపుల్ తీసుకున్నాము, ఇన్ని చేశాము, మేము ఈ మెథడాలజీ వాడాము అని. దీంట్లో ఏదీ లేదు. ఉమ్. ఆయన టీవీ నైన్ ఉన్నప్పుడు కాస్త రిపోర్టర్లు అయినా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆర్టీవీకి మరి జిల్లా జిల్లాకి మండలం ఉన్నారు. మండలానికి ఉన్నారు. అనేది మనకు తెలియదు. ఉన్నారు. అంటే ఆయన చెప్తుంది కూడా సర్వే అనట్ల స్టడీ అని అంటున్నారు ఇక్కడ మీకు అక్కడ. అదే అదే నేను అనేది అదే. ఫస్ట్ ఆ సూటు కోటు తోటి ఇంగ్లీష్ పదం సర్వే బదులు స్టడీ అనే వరకు దానికి హయ్యర్ లెవెల్కి వచ్చింది అనమాట. అంటే ఉమ్. మంచులక్ష్మి గారి ఇంగ్లీషు ప్రామాణికం అయిపోయింది అనమాట. ఉమ్. అంటే మీరు మా దగ్గర కొంతమంది మీడియాలో ఇంగ్లీష్ మాట్లాడతారు, మీరు గమనిస్తే 2 సెంటెన్సులు కలిపి ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఉమ్. ఇంగ్లీష్ పదంతో మొదలుపెట్టి తెలుగు పదంని ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడుతూ మళ్ళీ తెలుగులోకి వస్తూ డుంకుతా ఉంటారు. ఆయన సర్వే అనకుండా స్టడీ అన్నారు. రైట్. ఉమ్. ఇంకొక మాట కూడా అన్నారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఈ రోజు ఎలక్షన్ జరిగితేనే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అంటున్నారు అంటే అది తప్ప అది నన్ను క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం. బిల్డప్ చేస్తున్నారు. అవును. ఆ, తర్వాత ఆయన ఇచ్చిన దాంట్లో ఫ్యాక్టర్స్ చెప్పాడు, కారణాలు, వీరెందుకు ఓడిపోవచ్చు, వీరెందుకు గెలుస్తారు ఓడతారు అని అనలేదు. టైట్ ఉంది కానీ వీరు పోల్ మేనేజ్మెంట్ చేస్తే గెలిచే గెలవచ్చు. అవకాశం ఉంది, ఓడిపో. మరి ఆ సర్వే చెప్పేటప్పుడు గెలిచే ఊరికే స్పెక్యులేషన్ అని చెప్తే అయిపోయేది. ఉమ్. ఎంత చెత్త చెబుతూ ఎండింగ్ లో మాత్రం ఇన్ని సీట్లు చెప్పేస్తున్నాం. అవును. మీరు అన్నట్టు కంక్లూడ్ చేయట్లేదు. ఈ అవును. రోజు జరిగితే
పోల్ మేనేజ్మెంట్ చేస్తే, కాస్త ఖర్చు ఎక్కువ పెడితే, ఈ మైనస్లని అధిగమిస్తే ఉమ్, అనేది ఏముందండి. అదే ఇప్పుడు నేను చిన్నప్పుడు 10వ తరగతి పాస్ అవుతాను లేదని అందరు టెన్షన్ పడుతుంటే చిలక జోసి వాడి దగ్గర చేరాం. ఉమ్, వాడు చాలా స్టడీ చేశాడు. స్టడీ చేసి నా రేఖలు, నా సాముద్రిక, నా తార, ఉమ్, నక్షత్రం అన్ని చూసి నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు బాబు అన్నాడు. ఉమ్. అమ్మయ్య అనుకున్నా. అని లేవు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మళ్ళీ అన్నాడు. ఖచ్చితంగా పాస్ అవుతాయి కానీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, ఏదో శుక్రుడు గురుడు అని చెప్పి కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది అని అనగానే చెప్పు తీసుకుంటాం. ఫెయిల్ అవ్వచ్చు, పాస్ కావచ్చు, దాని చూసేం ఏముంది. అవును, అవును. ఆయన కూడా అవ్వచ్చు కాకపోవచ్చు, ఈ రోజుకి ఈ రోజు జరిగితే పోల్ మేనేజ్మెంట్ వీరు బాగా చేస్తే వారిపైన కాస్త వ్యతిరేకత ఉంది కానీ అతనికి ఉన్న అడ్వాంటేజ్ ఫ్యాక్టర్లు ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. మరి దాన్ని స్టడీ గిడి అనడం కంటే స్పెక్యులేషన్ అంటే అయిపోయేది. ఎండింగ్కి వచ్చే వరకు మాత్రం వేసేసాడు లిస్టు. అంటే మన జనాలు నేను చెప్పాను కదా, షార్ట్ టర్మ్ అటెన్షన్ ప్రాబ్లం. ఉమ్, డీటెయిల్గా చూడలేరు, డీటెయిల్గా వినలేరు. స్కిప్ స్కిప్, ఫార్వర్డ్ ఫార్వర్డ్, వారికి నచ్చిన కాన్స్టిట్యున్సీ దగ్గర ఆగటం, దానికి కూడా డీటెయిల్ ఎవరికి వెళ్ళవచ్చు. స్కిప్ స్కిప్, ఓవరాల్గా ఎన్ని సీట్లు వస్తాయి. సో ఆ అడ్వాంటేజ్ తీసుకొని నేను చెప్పిన చిలక జోస్యమే చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత అతను చెప్పే ఫ్యాక్టర్లు, ఇతను సిట్టింగ్ ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, నెగిటివ్. అవును. లేకపోతే ఇతను మంచి పేరుంది, ఇతను ఉమ్, బాగా పథకాలు చేశాడు అని చెప్పుకుంటూ వస్తే ఇవే చేస్తున్నాడు. కానీ జనరల్గా మన దగ్గర ఎలక్షన్ పార్టీ లీడర్ చాలా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తారు. కేసీఆర్ అనండి, రేవంత్ రెడ్డి అనండి, చంద్రబాబు నాయుడు గారు అనండి, జగన్మోహన్ రెడ్డి గారు అనండి. అసలు ఆ మొత్తం దాంట్లో ఆ ఫ్యాక్టర్ చెప్పట్నే లేదు. అవును. కాసేపు ఎమ్మెల్యే మీద నాకు తీవ్ర వ్యతిరేకత లేదు, కాసేపు తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ నాకు జగన్ గారు ఇచ్చే పథకాలు బాగున్నాయి అనుకోండి, నేను ఓటేస్తా. లేదా చంద్రబాబు గారు సూపర్ 6 సూపర్ 8 చెప్పారు నచ్చినాయి అనుకోండి, దానికి వేసేస్తా. ఇప్పుడు ఈయన చెప్పిన అనాలిసిస్ ప్రకారం పార్టీ లీడర్ లేనే లేదు, అంత ఇండిపెండెంటే. అవును. ఆయన ప్రతి వ్యక్తి బట్టే మాట్లాడుతున్న తప్ప పార్టీ గురించి కానీ సో పార్టీ లీడర్ వ్యక్తి గురించి కానీ. బట్టితో పాటు సిగ్నిఫికెంట్ మైనర్ ఫ్యాక్టర్ కాదు. పార్టీ లీడర్, పార్టీ విధానాలు సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన దగ్గర. ఉమ్, అదలు చేస్తున్నాడు. సో ఇదంతా ఏంటంటే అదే కరెక్ట్ టైమింగ్ కూడా. వీరిద్దరి పైన ఒక కేసు ఉండాలండి. ఆయన ఎవరు, మన శివాజీ గారు. నేను చెప్తానండి, అదే నేను చెప్పేది. ఉమ్, మోస్ట్ ఫెయిల్డ్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఫెయిల్డ్ యాక్టరు, ఫెయిల్డ్ ప్రొఫెషనల్ కాదు. అంటే ఎవరనంటే వీరే. 2019 ఎలక్షన్ ముందు ఢిల్లీలో ఎక్కడో మీటింగ్ పెడితే ఆయన స్పీచ్ ఇస్తూ రోత, మోడీ నువ్వు జీవితంలో ఎన్నో చేసుంటావు, సాధించడం, కానీ ఒక తప్పు చేసావయ్యా, నీకు తెలియదు ఈయన సంగతి. ఈయనతో పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాడు. ఈయన తగులుకుంటే ఈయన నిద్రపోడు, తినడు, తినని కూడా ఏదో మొదలుపెట్టిపోయారు ఎవరు? శివాజీ. శివాజీ. తర్వాత ఆయన ఏమైంది, విజయవాడలో పెట్టారండి. ఎక్కడో మొత్తానికి. ఆయన అప్పుడు కూడా ఒక బ్లాక్ బోర్డు పెట్టి ఆయన కూడా నేను పెద్ద. అనేది అదే, ఆ, జనంని ఫూల్ చేయడానికి ముందు చాలా సైంటిఫిక్ గా, చాలా టెక్నికల్ గా జరిగినట్టు గ్రాఫ్లు, ఆల్గరిథమ్స్ ని చేయటం అనమాట. ఈ లోపల పాస్ ఉండదు. బై అండ్ లార్జ్ జనాలు చెప్పారు కదా, అటెన్షన్, డీటెయిలింగ్ లేదు, ఆర్ డెప్త్ నాలెడ్జ్ లేదు. ఉమ్. ఇట్లేసి 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 గ్రాఫ్ తీసుకొచ్చి ఆయనకి ఎటు కావాలో అటు తిప్పేసుకోవడం అనమాట. అదేనండి, మీకు క్యాల్కులేషన్ ఇస్తే దొంగ లెక్కలు వేసేవాడు ఉన్నాడు అనుకోండి, 10 స్టెప్లు ఉంటాయి క్యాల్కులేషన్కి. ఇంటూ, డివైడెడ్ బై, ప్లస్ మైనస్ వేసుకుంటూ రావాలి. ఓ దగ్గర తప్పు కొట్టేసి తీసుకొస్తే మీరు ఏంటంటే స్టెప్లే కనపడుతుంటాయి. అవును. చక్కగా వేసాడు, ప్లస్లు మైనస్లు ఈజ్ ఈక్వల్ టులు కామాలు కనపడుతున్నాయి అని అట్లా. ఆ, మరి మోడీ మట్టి కొట్టుకుపోతాడు, ఈయన తలుచుకుంటే ఆయన నిలబడడు అన్నాడు కదా. ఉమ్. మరి అది నిజమైందా? కాలేదు. కాలేదు. మోడీ బంపర్ మేజర్తో గెలిచారు, ఈయనే మట్టి కొట్టుకొని పోయాడు. ఉమ్. నెంబర్ 1. నెంబర్ 2, మరి అంత గెలిచిన తర్వాత గరుడ పురాణం అమలు జరిగిందా? లేదు. ఇప్పుడు మోడీ ఇంకా బలంగా ఇంకా ఎక్కువ సీట్లతో దంచుకొని వచ్చేసాడు కదండి. ఉమ్. ఆపరేషన్ గరుడాను, అవును. ఆపరేషన్ జాంబవంతుడు ఏదో జరగలేదు. అంటే అదంతా అవును. అంబకు. ఆ దానికి వీరిని వాడుకున్నారు అనమాట. ఆయన దానికి పనికొచ్చాడు. ఇదైన తర్వాత రవిప్రకాష్ ఈయన మీద కలిపి, ఐఎమ్ నాట్ షూర్, గుర్తు రావట్లే కానీ వీరిద్దరు పైన ఒక క్రిమినల్ కేసు ఉండాలి టీవీ 9 విషయంలో. ఉమ్. గుర్తుందా మీకు? నాకు గుర్తుంది కానీ అందులో శివాజీ లేరే. ఆ నాకు 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 గుర్తున్నంత వరకు అప్పుడు జరిగింది ఏంటిదంటే, మైహోం రామేశ్వరరావుకి షేర్లు అమ్మంగా ఆ షేర్ అంతకంటే ముందే శివాజీకి అగ్రిమెంట్ చేశాడనో ఏదో చేశాడని కోర్టులో కేసు వేశారు ఇబ్బంది పెట్టడానికి. ఉహుం. దాంట్లో ఈయన శివాజీ పాత్ర వచ్చింది. అవునా? ఒక బ్యాక్ ఓకే. డేటెడ్ అగ్రిమెంట్ ఏదో చేసి చేసుకున్నారని అప్పుడు అలిగేషన్. రైట్, రైట్. అవును. నాట్ షూర్. సో ఉమ్. అంటే ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బిల్లారంగా ఉమ్. అట్లా వీళ్ళిద్దరు కలిపి సడన్ గా ప్రెజెన్స్ అనమాట. ముందు రోజు ఆయన, పొద్దున్న ఈయన.
అంటే ఈయన చెప్పిన గరుడ పురాణం అంతా సొల్లని తెలిసిన తర్వాత అడ్రస్ లేకుండా హైలైట్ ఏంటంటే మోడీ ఈయనతో పెట్టుకుంటే నువ్వు మట్టి కొట్టుకుపోతావు, ఈయన సంగతి తెలియదు అన్న తను ఇతను ఉమ్, మట్టి పట్టుకొని పోవడం కాక ఈయన ప్రాపకం కోసం తిరగటం. ఉమ్, ఒకసారి నా వైపు చూడు అని. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గురించి నాకు పాత పాట గుర్తొచ్చింది సందర్భం కాబట్టి. ఐ థింక్ జయమాలిని గారి పాట ఒకటి ఉంటుంది, మళ్ళీ పెడతారు జయమాలిని క్యాబరెట్ డాన్సర్ని గారు అంటున్నారు అని. నా ఇష్టం అండి, ఆమె అంటే నాకు చాలా గౌరవం అండి, ఉమ్. చాలా టాలెంటెడ్ డాన్సర్ అండి. ఓ అప్పారావు, సుబ్బారావు, వెంకట్రావు ఎవరు వచ్చినా రెడీ 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 అని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఎవరో వచ్చారంటే నువ్వు వచ్చావా అంటది. ఆ చదా సరే రెడీ రెడీ అని కూడా ఇది ఉంటుందండి. ఆ నువ్వు వచ్చినా సరే రెడీ రెడీ ఆ, అనుకుంటా. నువ్వు వచ్చావేంటి, నువ్వు వచ్చినా నేను రెడీ రెడీ ఆ, అంటుంటది ఒక పాట. అప్పారావు ఒక సుబ్బారావు ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావు, అయినా నేను రెడీ అంటది. సరే మళ్ళీ ఇంకో క్లారిఫికేషన్ కమెంట్లలో పోయినసారి పెట్టారు మీరు. అగ్నిపర్వతం సినిమా భారతి రాజా అని కింద బూతులు రాస్తూ అది రాగ బాబు ఇట్లా తప్పులుంటే క్షమించండి, ఎందుకంటే మేము సినిమా సినిమా పరిజ్ఞానం పెద్దగా తక్కువ. లేదు, ఏదో గుర్తొచ్చింది చెప్తున్నాం. ఆ, ముందే చెప్తున్నాం, మళ్ళీ ఏదో కమెంట్లు మీ మీద నా మీద పెట్టకుండా. ఆ, అయినా నువ్వు వచ్చినా రెడీ అంటూ కమ్యూనిస్టులు అయిపోయారు, బీజేపీ అయిపోయింది, మళ్ళీ కమ్యూనిస్టులు, మళ్ళీ బీజేపీ, ఓ ఓ సందర్భంగా టిఆర్ఎస్ తోటి. సో ఇప్పుడు అయి అట్లా ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు బీజేపీ జనసేన. రవిప్రకాష్ సర్వే తప్పే గాక నేను చెప్తున్నానండి. నేనేం చెప్పాను, 100% మనం సాక్ష్యం చూడకపోయినా కొన్ని ఉమ్, మనకున్న తెలివితేటలతోటి లాజికల్ ఇన్ఫరెన్స్ అంటారు, అనలైజ్ చేసి చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే అవకాశం బాగా కనపడుతుంది. మీరు సర్వే రిపోర్ట్లో అవి పక్కన పెట్టండి. ఉమ్, దానికి సిమ్టమ్ ఏంటిదంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకున్నారు. ఉమ్, ఓకే, ఆ పొత్తు కూడా కాస్త అయిష్టంగానే పొత్తు జరిగింది, ఏదేదో జరిగిందని చెప్పి మీడియాలలో వస్తుంది, నాకు తెలియదు. బట్ పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన చిలకలూరుపేట సభకు వచ్చారు. అవును. బై అండ్ లార్జ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కోరుకునేది ఏంటంటే చంద్రబాబుని ఆకాశానికి ఎత్తి పొగడాలి. అదే ఐటీ ప్రదాత, సాఫ్ట్వేర్ పితామహ నుంచి మొదలు పెట్టాలి, డెవలప్మెంట్కు రోల్ మోడల్ ఇవన్నీ. ఆ సభలో స్ట్రేంజ్ గా జగన్ గారిని పల్లెత్తు మాట అనలేదు. అవును. ఈయన సీఎం తిట్టారు. ఎక్కడ మళ్ళా ఇదంటే మళ్ళీ ఇంకో అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆయనను విమర్శిస్తున్నట్టే కదా అన్నారు. అంటే వీళ్ళ రేంజ్ ఊహించింది అదే సైకో ఈ టైప్లో అని అనుకున్నారు. అసలు జగన్ పేరే ఎత్తలేదు. అవును. దీనికి తమాషగా సీఎం రమేష్ గారు ఒక ఇంటర్వ్యూలో జాఫర్ తోటి అనుకుంటా ఈ ప్రశ్న అడిగారు, జగన్ గారు పేరు ఎందుకు ఎత్తలేదంటే మోడీ గారు చెప్పారు జగన్ ఎంత దుర్మార్గుడు అంటే అతను పేరు కూడా ఉచ్చరించడానికి అన్నారు. ఇష్టపడట్లేదు అని. ఇష్టపడండి. సరే. కానీ సో అక్కడ వేరే జగన్ లాజిక్ ఉంది కదండి. ఒకవేళ ఏపీలో ఖచ్చితంగా వైసీపీకి వస్తుంది, రేపు నాకు మద్దతు దొరుకుతుంది కదా అని చెప్పేది అదే వినండి, ఆ, ఎత్తలేదు. ఈయన పొగడలేదు, ఆయన తిట్టలేదు, ఆ, టీవీ 9 ఇంటర్వ్యూలో కూడా ఎత్తలేదు. అవును. మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు సరే వారు చెప్పినట్టు కవరింగ్ బీజేపీ మేనిఫెస్టో వేరు మడి వేరు అన్నారు, కానీ పక్కన ఒక కుర్చీలో సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూర్చున్నారు. సిద్ధార్థనాథ్ సింగ్ గారి బదులు పురంధేశ్వరి గారు రావాలి రాష్ట్ర అధ్యక్షురాలు. ఉమ్, మోడీ గారికి అక్నాలెడ్జ్మెంట్ అయిన ఉండాలి అక్కడ. మేము ఉమ్, మోడీ గారితో మోడీ గారు కూడా చేస్తున్నారు ఈ మేనిఫెస్టోకి. ఎందుకంటే రేపు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చాలా అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయము, పర్మిషన్ ఉండాలి. అవును. కాబట్టి మోడీ గారు దీన్ని అప్రూవ్ చేశారని ఎక్కడ చెప్పట్లేదు. ఉమ్, అంటే మోడీ గారు నో అని ఉంటారు. ఉమ్, మేనిఫెస్టోకి సంబంధం లేదు, మేనిఫెస్టో ఫంక్షన్ కూడా సంబంధం లేదు. సరే ఇంకా ఏదో అడిగి చేస్తే ఎవరో ఒకరు పోవాలి కాబట్టి తప్పదు. కాబట్టి పురంధేశ్వరి పోవాలా వద్దా అనేది కాస్త పురంధేశ్వరి గారిపైన నమ్మకం లేనట్టుంది. అంటే ఆవిడకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించినాను మేనిఫెస్టో తోటి అసోసియేట్ కాకన్నా ఆవిడ అప్పుడప్పుడు ఏదైనా టెంప్ట్ అయ్యి తెలిసి తెలియక, అంటే అక్కడ తెలుసు కదా మీరు టక్కున తీసుకొచ్చి చేతికి అందిస్తే కన్ఫ్యూజ్ అయి పట్టుకోవటం ఏదైనా చేస్తారని పసిగట్టి పురంధేశ్వరి గారికి పోకూడదు. ఇదంతా స్పెక్యులేషన్ అండోయ్, మళ్ళీ అవును. నువ్వు చేసావు చూసావా అని చెప్తుంటాను నేను. ఆ, లాజికల్గా స్పెక్యులేషన్ చేసుకుంటాం. సిద్ధార్థనాథ్ సింగ్ గారు పంపించారు. సిద్ధార్థనాథ్ సింగ్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అక్కడ కొంచెం చతురత ప్రదర్శిస్తారు తెలుగువారు, పక్కన కూర్చున్నట్టు చేసి టక్కని పక్కన నిలబడి ఫోటోలు నేను చెప్పాను కదండి ఈ అందిస్తారు జాగ్రత్త. అందుకని చాలా అలర్ట్గా ఆయన లేచి నిలబడి అలర్ట్గా నిలబడ్డాడు చూడండి, ఏదో ఉమ్, ఊహించినట్టే. వద్దు 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 అని. సో వారికి కేంద్ర ప్రభుత్వానికి వారి ఏజెన్సీలు ఉంటాయి, ఐబీ ఉమ్, అనుకోండి అది అనుకోండి ఇదని వాళ్ళు రిపోర్ట్లు తెప్పించుకుంటుంటారు. సమ్వేర్ అనిపించేది ఏంటంటే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషను అదో ఇదో ఉంది, జగన్ గారు గెలిచేటట్టున్నారు, జగన్ ఎందుకు నెగిటివ్ చేసుకోవాలి ఎందుకు. దీనికి బిగ్గెస్ట్ సిమ్టమ్ వచ్చి RRR గారికి టికెట్ లేకపోవడం. ఉమ్, మీడియా ఆయనకు చేసిన ఎలివేషన్, ఆయన చేసుకున్న ఎలివేషన్ కూడా రేపు జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ గొడవలో వాళ్ళిద్దరు కలిసి మనకి రఘురామకృష్ణరాజు గారు అయితేనే బాగుంటారు
అని అమెరికాలో కూడా డిసైడ్ చేశారు. డెమోక్రాట్ పార్టీ అన్న లెవెల్లో ఇచ్చుకున్నాడు. ఉమ్, నా కనెక్షన్స్ తెలుసు కదా, నా సోర్సెస్ తెలుసు కదా, ఉమ్. నాకు డైరెక్ట్ మోడీ. అమిత్ షాదే మిస్డ్ కాల్ ఉంటుంది నాకు, నేను ఎత్తాను తర్వాత ఎత్తాను ఆ టైప్లో ఇది చేసుకుంటే షాకింగ్ గా టికెట్ రాలేదు. దానికి ఆయనే అన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రా అని. స్కెచ్. సో ఓవరాల్ గా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర అండ్ బీజేపీ మోడీ హైకమాండ్ దగ్గర ఏవో రిపోర్ట్లు దట్ జగన్ ఈస్ గోయింగ్ టు విన్ అనేది అనిపిస్తుంది. సో ఓకే. ఈ సర్వే మాట్లాడారు. ఇప్పుడు మీరు ఫైనల్ గా చెప్పండి. రవిప్రకాష్ కోసం చేసిన సర్వే తెలంగాణలో సమంజసం ఉంది అన్నారు, రైట్? ఫస్ట్ లేయర్. అంటే మనకున్న చూస్తుంటే 100% మనం మరి చెప్పలేము సెకండ్ కానీ లేయర్ లో ఇది కేవలం బెట్టింగ్ రాయల కోసమైనా, లేదు అదే ఒక చెప్పాను మూడు ఒక సామాజిక వర్గానికి పొందడానికి? బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్, వ్యూవర్షిప్, ఏది న్యూట్రల్ కాస్త స్తబ్దతగా ఉన్న వీళ్ళని కదిలించడము, కాస్త న్యూట్రల్ లాగడము, ఏదైనా ఫండింగ్ ఉంటే ఫండింగ్ అవకాశం. ఒరే క్యాండిడేట్ ఓడిపోయినా ఇప్పుడు లోకల్ వ్యాపారవేత్తలు ఉంటారండి, ట్రేడర్లు అవును. గీడర్లు. లోకల్ క్యాండిడేట్ పండుగ పోతాడు, లోకల్ క్యాండిడేట్ ఖచ్చితంగా ఓడిపోతాడని తెలుసు అతనికి, అవాయిడ్ చేస్తారు. కానీ ఉమ్, అతను పార్టీ ప్రభుత్వంలో వస్తుంది అని కాస్త నమ్మకం ఉందనుకోండి, ఉమ్, ఉమ్, ఇస్తారు. ఉమ్, సరే ఇతను ఓడిపోయినా పార్టీ అని. సో ఈ ఈ ఈ రెండు ఫ్యాక్టర్లు ప్లస్ బెట్టింగ్ రాయిళ్ళు ఉమ్. అనేది అంటే అనుకుంటున్నాం. బెట్టింగ్ రాయలకి ఇది బాగా బెనిఫిట్ అంటారు. బెట్టింగ్ రాయిళ్ళకి బెనిఫిట్ కాదండి ఓయ్, యా, పంటర్లకి ఇది. పంటర్లకి అవునా? కాదు, బుకీలకి. ఎవరికి? బుకీలకి బుకీలు. అంటే వీరు వీరు వెనకాల బుకీలో, బుకీలకు వీరు ముందో వెనకాల ఏదో ఉంటారు. మనం మీకు 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 తెలుసో తెలీదు అండి, వెనకటి సింగిల్ నెంబర్ లాటరీ అని ఉండేది. అవును, అవును. అర్థమైందా అండి? కొంతమంది వేషం కట్టేవాళ్ళు, మేము ముందే ఆ, చెప్తాం నెంబర్ వస్తుంది. ఆ, ఒక ఆయన అంజనం వేసి, ఒక ఆయన హోమం చేసి, ఒక ఉమ్, ఆయన బొంబాయిలో మనకు కూడా తెలుసు, అస్సాంలో తెలుసు, వాడు డైరెక్ట్ మనకు చెప్తాడు అనేవాడు. ఉమ్, అని 9వ నెంబర్ మీద కాయనేవాళ్ళు. 9 ఎత్తేది, ఆ ఆ, డబ్బులన్నీ ఈడికి వచ్చేది. ఉమ్, సో ఆర్డ్స్ ఉంటాయి. జగన్ గెలిస్తే ఇంత పందెం కాసినప్పుడు ఆర్డ్స్ ఈవెంట్స్ ఇస్తారు. అవును, టీడీపీకి అయితే ఎక్కువ ఆర్డర్లు, ఇప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు ఇస్తారు అనమాట. అంటే స్పెక్యులేటర్లు చాలా మంది ఉంటారండి, అంటే రిస్క్ టేకర్లు, థ్రిల్ సీకర్లు ఉంటారు. అవును, అవును. క్రికెట్లో కూడా అది క్వశ్చన్ లేదు, గెలిచే టీం జింబాబే వర్సెస్ ఇండియా అనేది జరుగుతుంటది. బంగ్లాదేశ్ వర్సెస్ బంగ్లాదేశ్ గెలుస్తుందని బెట్టు కడితే ఆడ్స్ చాలా భారీగా ఉంటాయి. రూపాయి పెడితే 1000 వస్తుంది. ఉమ్, ఇండియా మీద పెడితే రూపాయి 10 పైసలు వస్తుంది. అవును. సో అందరు బంగ్లాదేశ్ మీద వేస్తారు అనమాట, ఆడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎత్తింది అనుకోండి డబ్బంతా బుకింగ్. అయితే మొత్తం మీద మీరు అన్న విశ్లేషణ నుంచి చిట్ చాట్లకు వచ్చారు. ఆ 7 పాయింట్ల మీద ఈరోజు మాట్లాడారు. 7 పాయింట్ల తర్వాత మరొకసారి మనం ఇదే ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. రాజీవ్ రెడ్డి గారితో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలపై, అంటే కేవలం నేరాల వరకే కాకుండా, కేసులకే కాకుండా, రాజకీయాల్లో ఎలా జరుగుతున్నాయనే విషయాలు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇది ఎవరికో ఒక పార్టీకో మద్దతు కాదు, ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాత్రమే ఆయన ఈ విధంగా చిట్చాట్ చేశారు తప్ప ఒక పార్టీ కొమ్ము కాయల ఉద్దేశం మాత్రం ఎక్కడ కనబడదు. ఇది రాజీవ్ రెడ్డి గారితో చిట్చాట్. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ రెడ్డి గారు.